సో ఇక్కడ చూడండి చక్రాస్ ఎట్లా ఉన్నాయో చూడండి. నార్మల్ గా మనకి ఇట్లా రౌండ్ గా ఉన్నట్టుగా చూపిస్తారు. ఇది కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా తీసిన పిక్చర్ అట. సో నేను ఇది గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అది కనిపించింది నాకు. సో ఇది చూడండి చక్రాస్ అనేవి ఒక పాయింట్ ని బేస్ చేసుకుంటూ ఇట్లా రౌండ్ గా ఇట్లా స్వర్ల్ అవుతూ ముందుకి మరియు మరలా వెనక్కి అట్లా ముందుకి ఇట్లా స్వర్ల్ అవుతూ ముందుకెళ్తూ ఉంటుంది, వెనక్కి ఇట్లా స్వర్ల్ అవుతూ వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అయితే వాషింగ్ మిషన్ లో మనం బట్టలు వేస్తే ఎలా అయితే తిరుగుతూ ఉంటాయి చూడండి. సో అలా తిరుగుతూ ఉంటాయట చక్రాసు, ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కి అదే విధంగా బ్యాక్ సైడ్ కి. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పిక్చర్ లో ఆ, మధ్యలో ఒక మధ్యలో ఒక లైన్ లా ఉంది చూడండి. సో ఆ పాయింట్ ని బేస్ చేసుకొని ఇట్లా పాయింట్ ని బేస్ చేసుకొని ఫ్రంట్ సైడ్ అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఇలాగా స్వర్ల్ అవుతూ ఉంటాయి. నార్మల్ గా మనకి ఏం చెప్తారు అని అంటే స్పైనల్ కార్డ్ కి అంటుకొని చక్రాస్ ఉంటాయి అని చెప్తారు. సో స్పైనల్ కార్డ్ కి అంటుకొని కూడా చక్రాస్ ఉంటాయి. కానీ ఆ మధ్య ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఫ్రంట్ కి అదే విధంగా బ్యాక్ కి. ఇంకోటి సహస్రార చక్రం పైన చూసారంటే క్రౌన్ చక్ర చూసారంటే అది చూడండి పైనకి ఇట్లా స్వర్ల్ అవుతా ఉంది. అదే విధంగా కిందకి చూసారంటే మూలాధార చక్రంకి చూసారంటే అది కూడా చూడండి ఇటు సైడ్ కి స్వర్ల్ అవుతా ఉంది. అట్లాగా మనకి ఆ ఈ విధంగా ఫ్రంట్ సైడ్ కి బ్యాక్ సైడ్ కి చక్రాస్ అనేవి ఇలా తిరుగుతూ స్వర్ల్ అవుతూ రౌండ్ గా తిరుగుతూ ఉంటాయట.